ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మంత్రుల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అగ్ని జ్వాలాలు ఎగిసిపడ్డాయి. అయితే మంత్రి పొంగులేటి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంలోనే మంటలు వ్యాపించారు. దీంతో ఒక్కసారిగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హెలికాప్టర్ ప్రాంగణ సమీపంలోనే మంటల వ్యాప్తి చెందడంతో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మంత్రుల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అగ్ని జ్వాలాలు ఎగిసిపడ్డాయి. అయితే మంత్రి పొంగులేటి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంలోనే మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హెలికాప్టర్ ప్రాంగణ సమీపంలోనే మంటల వ్యాప్తి చెందడంతో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెడ్డిగా ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, ఇన్సిడెంట్ ఎలా జరిగింది? రైట్, ఏదైతే భూభారతి చట్టం 2025 పై అవగాహన కల్పించేందుకైతే గద్వాల జిల్లాకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి తిరిగి నాగర్ కర్నూలు కి హెలికాప్టర్ లో రావడం జరిగింది. అయితే నాగర్ కర్నూలు కలెక్టరేట్ మైదానం ఆవరణలో అయితే ఈ హెలిప్యాడ్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కాస్త పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి కూడా అవగాహన సభ కోసం హెలికాప్టర్ లో వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్ అక్కడ ల్యాండింగ్ చేస్తున్న వేళైతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ల్యాండింగ్ సిగ్నల్ కోసం అయితే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఒకసారిగా బుల్లెట్ ను పైకి ఫైర్ చేశారు. ఫైర్ చేసిన బుల్లెట్ అంతా కూడా తిరిగి కిందికి పొడి గడ్డిలో పడి ఉండడంతో ఒకసారిగా కూడా అదంతా కూడా మంటలు చెలరేగిన పరిస్థితి కూడా కనిపించింది. కింద పూర్తిగా పొడిగడ్డి ఉండడంతో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఒకసారిగా అప్రమత్తమైన అధికారులంతా కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి పూర్తిగా అక్కడ ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. హెలికాప్టర్ కి కేవలం కొద్ది దూరంలోనే ఉండడంతో అధికారులు కూడా ఒకసారిగా ఆందోళన చెందినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అపాయం జరిగితే చాలా పోలీసుల వైఫల్యమే కారణంగా జరిగిందంటూ కూడా ఆరోపణలు కూడా వినిపిస్తాయంటూ కూడా వాళ్ళు ఒకసారిగా అదంతా కూడా అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎటువంటి ప్రాణాపాయం జరిగిపోయినా కూడా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఇటువంటి ఘటన జరగడం ఇటు భద్రతా విభాగాల వైఫల్యాన్ని వెలికిస్తుందంటూ కూడా అక్కడున్న కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజయ్. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.